చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగు చూసిన డాయ్ యాప్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన రాజేష్ మెప్మాలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ₹1000 పెట్టుబడి పెడితే 43 రెట్లు లాభం వస్తుందని స్వయం సహాయక సంఘాలను నమ్మించాడు రాజేష్. రాజేష్ మాటలు నమ్మిన చాలా మంది తమ కష్టార్జితాన్ని తెచ్చి అందులో పెట్టారు. బాధితులు, వ్యాపారులతో పాటు ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారు. రాజేష్ మాటలు నమ్మి కోట్లు పెట్టి నిండా మునిగిపోయారు. ఇలాంటి యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డాయ్ యాప్ బాధితులు పలమనేరుతో పాటు ఉయ్యూరు, నాగాలాండ్లోనూ ఉన్నట్లుగా కేసులు నమోదయ్యాయని డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ ముందు 375 మంది ఫిర్యాదు చేశారన్నారు. 5,82,00,000 నగదు మోసపోయినట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. ఈ రాజేష్ ఎవరైతే ఉన్నారో మూడో ముద్దాయి, సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని కోర్టులో పెట్టి చేస్తున్నాం. దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి, యాప్ గురించి. అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు. సో మోటివేట్ చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో, తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో, ఇలాగ ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు 6 కోట్ల వరకు పలమనేరు ప్రాంతంలో, ఒక పలమనేరు టౌనే కాదు, పలమనేరు, నాగవరం, పంజాని, వీకోట, బెంగళూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా